ఇస్తారు ఒక ఛాన్స్? ఒక ఛాన్స్ ఎవరికి ఇస్తారంటే ఏం చెప్తామండి, ప్రజలు అనాగరికంగా ఓట్లు వేసి ఎన్నుకునే తత్వం పోయింది. ఇప్పుడు ఆలోచించి ఓట్లు వేసి ఒక వ్యక్తిని ఎన్నుకునే ఆలోచనలో ప్రజలు ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు. కాబట్టి అది ప్రజల ఒక నిర్ణయం. అంటే ఛాన్స్ ఎవరికి ఇస్తారు? ఛాన్స్ ఎవరైతే ఇప్పుడు ప్రజలు ఎవరైతే చేస్తున్నారో పథకాలు, ఇది ప్రజల కొరకు ప్రజల యొక్క సంక్షేమం చూసి నిర్ణయాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇస్తారండి. పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అడుగుతున్నారండి, ఏం చేస్తారంటారా? పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ ఇస్తారంటే ఇందాకే చెప్పారండి, ప్రజల ఒక నిర్ణయాలు. ఇప్పుడు ఎవరో గుడ్డిగా ఓటు వేయట్లేదు అని ఆలోచించి అందరూ ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు ప్రజాస్వామ్యంలో. చంద్రబాబు పరిస్థితి చెప్పండి. చంద్రబాబు నాయుడు పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడిని గత 40 సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నారు, చూసుకొని వస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నలుమూలల నుంచి ధనాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టి హైదరాబాద్ని బాగు చేశాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో మూల ఉన్న గ్రామాలు అదే విధంగా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ రెవెన్యూతో ఎంటైర్ తెలంగాణ బతికే స్టేజ్ తీసుకొచ్చాడు ఈ చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎవరు హర్షించరు. ఆయనకు ఇంకోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఎవరికి లేదు. అభివృద్ధి చేయలేదు చంద్రబాబు నాయుడు. ఏంటి అభివృద్ధి చేశాడండి? తెలంగాణలో హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశాను అంటున్నాడు. ఇప్పుడు కూడా నేను హైటెక్ సిటీ కట్టా నేనే అంటున్నాడు. పోనీ ఫలానా విశాఖపట్నంలో ఫలానా అభివృద్ధి చేశానని చెప్పానండి. అంటే ఐటీ కంపెనీ కాలేదు, ఆయనే కారణం కదా ఐటీ అభివృద్ధి. ఏంటండి ఐటీ వచ్చింది, ఐటీలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంది? కొండ మీద ఐటీ హబ్ పెట్టారు. ఐటీ హబ్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి మీకు తెలియదు ఏం కాదు కదా. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ అండి, ఈ ముగ్గురు మీద కంపేర్ చేసుకుంటే ఎవరికి వచ్చే అవకాశం ఉంది? వీళ్ళు ముగ్గురు మీద కంపేర్ చేస్తే జగన్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఆయన మాటకు కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు పెన్షన్ 2700 రూపాయలు దెబ్బలా పెంచుతానన్నాడు. దెబ్బలా పెంచాడు. ఎలక్షన్ వచ్చే టైంలో ఆ 250 కలిపేసి 3000 చేసేస్తారు. ఆయన మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు ఏకైక వ్యక్తి జగన్ ఒకడే. పథకాలు సరిపోతండి. పథకాలు ఇస్తే సరిపోతాయని కాదండి, సైమన్సెంట్గా అభివృద్ధి కూడా చేస్తున్నారు కదండి. ఈ అభివృద్ధి కుంటుపడిపోయిందని అందరూ అంటున్నారు. కానీ మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చి అది అలాగే ఆగిపోయిందండి. కుంటుపడలేదు, ఆగిపోయింది అంతే. ఇప్పుడు ఒకడొకటి చేస్తున్నారు కదా. రేపు రాజధాని విశాఖపట్నం మారుస్తారు. విశాఖపట్నం అమాంతంగా పెరుగుతుంది. అంటే ఒక భూములే కాదు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ఇక్కడ నిరుద్యోగ వ్యవస్థ కూడా క్షీణిస్తుంది. ఇంకా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పోయింది కాబట్టి 7 సంవత్సరాలు చేయాలండి పరిపాలన అని పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మౌలిక వస్తువులు పెరుగుతుంటాయి, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంటుంది. అంతేగాని రాజధాని ఒకసారి ఉంచుకుంటే ఏంటంటే మనం చూసాం కదా, మద్రాసు తర్వాత తెలంగాణ, హైదరాబాదు ఎలా తయారైందో అలాగే ఉంటుంది అంతే. ఇది 100% కరెక్ట్. మేడం, పవన్ కళ్యాణ్ ఎక్కడ టూర్కి వెళ్తే కంపల్సరీ సీఎంకి భయం పట్టుకుంది, ఎందువల్ల అంటారు? ఖచ్చితంగా అండి, భయం అనేది మీరే చెప్పారు. ఎందువల్ల అనేది మేము చెప్తాం. ఆయనకి ఓటమి అనేది ఆయనకి అర్థమైపోయింది. ఏ విధంగా అసలు ఎలక్షన్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారా ఓడతారా అని భయం అయితే ఆయనలో ఉంది. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా దాన్ని సక్సెస్ చేయకూడదు. జనాల్లోంచి వచ్చే కంప్లైంట్ ఏదైతే ఉందో, ఆయన చేసే మైనస్లు ఏవైతే ఉన్నాయో జనాలు అందరికీ తెలియజేస్తారనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళకి భయం పడుతుంది. గడప గడపకి ప్రోగ్రామ్కి వెళ్ళారు, ప్రతి ఒక్కరు కూడా తిప్పుకొట్టారు.
ప్రభుత్వంపై వ్యతిరేకం అనేది ఏర్పడింది. జనసేన పార్టీకి ఆదరణ ఎక్కువైంది. అందువల్లనే పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మన నవ్వొట్లో జరిగే కార్యక్రమానికి జనవాణి కార్యక్రమాన్ని ఎక్కడైతే పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుందో, జనాల నుంచి ఎటువంటి వ్యతిరేకత మాటలు ఈయన చేసే పనులు ఏమైనా బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఆపేయడం జరిగింది. కావున జనసేన పార్టీ అనేది ఖచ్చితంగా గెలుపు వైపే చూస్తుంది. దీని గురించి డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. 151 సీట్లు కాదు, మేము చెప్తున్నాం 170 సీట్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మా జనసేన పార్టీకి. తక్కువ అంచనా వేయొద్దు. జై జనసేన. అంటే ఇంతవరకు బూత్ కమిటీ కూడా వేయలేదు కదమ్మా. కమిటీ వేయక్కర్లేదు సార్, కమిటీ వేయాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక లీడర్గా, ఒక నాయకుడిగానే చూసుకుంటున్నాం. కమిటీ వేస్తే ఏముంది, వేయకపోతుంది. జనాల్లో ఓటింగ్ అనేది ఉందా లేదా చూడాలి. పార్టీ వైపు ఎంతవైపు అయితే జనాలు ఓటింగ్ వైపు, జనసేన వైపు మొక్కు చూపుతున్నారని చూడాలి. కమిటీ వేసినంత మాత్రాన అధికారంలో ఉన్నంత ఓటింగ్ వచ్చినట్లు, లేకపోతే పార్టీ మీద ఆదరణ తగ్గినట్లు ఏం కాదండి. అంటే చంద్రబాబు బటన్ నొక్కుతానే ఇక్కడికి వస్తాడు, లేదంటే సినిమా షూటింగ్ చేసుకుంటాడు. ఆయన రాజకీయాలు ఎందుకు అన్నారు? ఆయన రాజకీయాలు చేయకపోతే సొంత డబ్బులు ఎవరిస్తారండి? తాతల నుంచి తండ్రుల నుంచి రాజకీయాలు చేసి సంపాదించింది ఏమీ లేదు. స్థిరాస్తులు లేవు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన సొంతంగా కష్టపడే ప్రతి రూపాయి కూడా ప్రజల కోసం కష్టపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడిపోతే ఆయన డబ్బులు ఎలాగొస్తాయి, ఎవరిస్తారు? ఎటువంటి అక్రమాలు, అన్యాయాలు, మద్య వ్యాపారాలు ఏం లేవు కదా ఆయనకి. ఉన్నోడు తింటాడు, లేనుడు తింటున్నాడండి. రోడ్డు మీద అడుగుతున్నాడు మరి తింటాడు. ఎందుకంటే ఆ క్వాలిటీ అలాగ ఉంటుంది. అన్నం, ఆ పప్పుచారు, చిన్న పచ్చడి వేస్తారు. అది అనకూడదు, కానీ అన్న సందర్భంలో కూడా కొద్దిగా నీట్గా పెడతారు. దానివల్ల చాలా అప్పు అయిపోయి ప్రభుత్వం చాలా ఇదయింది. దానికోసం చెప్పాలంటే మనం చెప్పలేము, ఎందుకంటే అది పెద్దలు ఇది. అది ముందు అంటే ఏదో అన్నం పెడుతున్నారు అనేసి అని మనం మంచోడని కాదు. మనము ఎలాగ వెనకబడిన ప్రాంతం ఇది ఉత్తరాంధ్ర. నేను చెప్పాల్సింది అదే. దీన్ని ఎలాగ పీచుల్లో పైకి తీసుకురావాలి. తరతర పిల్లలు కూడా మన పీచుల్లో పైకి ఎదగాలి. ఎదగాలంటే మనం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు లేవు. ఇప్పటికే అప్పులు అయిపోయి ఉంది. కేంద్ర గారు బోల్డ్ అప్పులు చేసి డబ్బులు పట్టుకొని వచ్చింది. మరి అన్ని క్లియర్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఎవరికే కదా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా ఓడపడిచింది ఏం లేదు. అయితే ఉన్నోడిని ఒక 10 సంవత్సరాల వరకు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అది చెయ్యకపోతే అప్పుడు నెక్స్ట్ అప్పుడు అందరూ ఆలోచిస్తారు. అంతేగాని 1000 ఇచ్చారు, 2000 ఇచ్చాడు, ఆడు మంచోడు ఈడు మంచోడు అని కాదు. ఇప్పుడు వచ్చిన పథకాలని సక్రమంగా జరుగుతున్నాయో లేవో చూసుకోవాలి. అయితే ఏంటంటే మనం పరిచయం చేసుకోవాలి, ప్రభుత్వం పరిచయం చేసుకోవాలి. నువ్వు ఉన్నోడువా లేనోడువా అని వాళ్ళు చూస్తున్నారు. ఉన్నాళ్ళు అయితే దళారులు ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున అయితే మటుకు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆన్లైన్. ఇన్నాళ్ళు దళారులు ఉండేవారు. ఒక 5000 ఇస్తే దాంట్లో 3000 కొట్టి 2000 ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ప్రతి ఒక్కటి కూడా మనం దరఖాస్తు చేసుకొని ప్రభుత్వానికి మనం పరిచయం చేసుకోవాలి. ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే బాధ్యత మన అందరి మీద ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.